హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. సింపుల్గా చేసుకోవచ్చు, అంతే కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇలా రేషన్ బియ్యంని తీసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఈ స్టోర్ బియ్యంలో కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళంటివి కూడా వంపేసుకుందాము. చూడండి, ఇలా బియ్యంలో డస్ట్ అంతా పోయే విధంగా అయితే బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు అయితే ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉందనుకోండి ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. టైం లేకపోతే కనీసం 2 గంటల సేపు అయితే నానాలండి బియ్యం. ఇలా ఒక 2 గంటల సేపు అయితే నేను నానబెట్టాను. 2 గంటల తర్వాత అయితే మీకు మూత తీసి చూపిస్తున్నా. చూడండి, మనకి ఇక్కడ బియ్యం అనేవి చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా వంపేసుకొని బియ్యాన్ని మాత్రమే తీసుకుందాము. చూడండి, ఈ విధంగా బియ్యంలో నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు ఇక్కడ ఏదైనా ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా తీసుకోండి. అప్పుడు మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, ఈ విధంగా బియ్యం మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోయండి. వాటర్ ఎక్కువేం పోయొద్దు. ఇలా ఒక చిన్న టీ గ్లాస్తో పావు గ్లాస్ వాటర్ పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదండి. ఇలా మెత్తగా బాగా గంధంలాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని అయితే కనుక ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు అయితే బెల్లం వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకోవాలండి. మనకి ఇలా 1 కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది చక్కగా వస్తుందండి. ఎక్కడా కూడా పాడైపోయే ఛాన్స్ ఉండదు. ఈ విధంగా ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఏదైనా ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. మనకు బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి జస్ట్ బెల్లం కరిగితే చక్కగా సరిపోతుంది. ఇలా కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకున్నామండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇలా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం అయితే కనుక ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యపిండి మిశ్రమంలో మనం కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ అనేది ఫిల్టర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక టీ ఫిల్టర్ పెట్టేసుకొని చక్కగా అయితే మనం స్టెయిన్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గరిటె తీసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుందాము. ఇలా బియ్య పిండిలో ఈ బెల్లం సిరప్ అనేది బాగా కలిసే విధంగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసి మనకి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ చూడండి, బాగా పలచగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యము బెల్లం తీసుకున్నాం అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కానీ లేదా రాగి పిండి కానీ తీసుకోవచ్చండి, లేదా శనగపిండి అయినా కూడా తీసుకోవచ్చు. బియ్య పిండి మాత్రం వేయకూడదండి, ఎందుకంటే మనం ముందుగా బియ్యాన్ని అయితే గ్రైండ్ చేసి వేసాం కాబట్టి మళ్ళీ బియ్య పిండి వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేనైతే ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నాను. మనం గోధుమ పిండి వేసిన వెంటనే కొంచెం ఉండలుగా ఉంటుందండి. ఆ ఉండలేం లేకుండా పిండిని అయితే సాఫ్ట్గా అయ్యేలాగా బాగా ఇలా గరిటతో అయితే కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అయితే పిండిని మనం ఈ విధంగా తయారు చేసుకోవాలండి. అస్సలు ఉండలు అనేది ఉండకూడదు. ఇలా పిండి అనేది మనకి స్మూత్గా ఉండేలాగా కలుపుకుందాము. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇదే కాదండి, ఏ స్వీట్ రెసిపీలో అయినా సరే ఒక చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువేం వద్దండి, ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తాయి. ఇలా వంట సోడా ఉప్పు 2 కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కనుక ఈ గరిటెని తీసేసి మనం రోజు డైలీ దోశలు వేసుకునే గరిటెలు ఉంటాయి కదండి, గుంట గరిటెలు, ఆ గరిటెని తీసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఇలా పిండిని తీసుకొని అయితే మనం ఆయిల్లో వేసుకున్నామంటే మనకి చక్కగా స్వీట్ అయితే తయారవుతుందండి. నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని అయితే ఇలా గుంట గరిటెతో తీసుకొని కొద్దిగా ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలి. చక్కగా వేసిన వెంటనే చక్కగా పొంగుతూ వస్తాయండి. బూరెల్లా చక్కగా పొంగుతూ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా మంచిగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. చూడండి, మనకి బూరెల్లా ఎంత చక్కగా పొంగినాయో. ఇప్పుడు దీన్ని తీసేసి అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా అయితే ఇలాగే వేసుకోవాలండి. చక్కగా ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పొంగుతూ వస్తాయి.
చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే గోధుమ పిండి అప్పాలు అయితే రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మైల్డ్ స్వీట్తో చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మీరు తీసుకున్న కడాయి కొంచెం వెడల్పుగా ఉందనుకోండి, ఆయిల్కి సరిపోను వేసుకోండి. నాకైతే కనుక ఇక్కడ ఒకసారి 4-5 అప్పాలు అయితే తయారు చేసుకున్నాను నేనైతే కనుక. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చూడండి చక్కగా పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా పొంగుతూ వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.